భర్త పాండురాజు హఠాన్మరణం తర్వాత ఎన్నో కష్టాలకు ఓర్చి పుత్రుల్ని ప్రయోజకులను చేసింది కుంతీదేవి. కానీ వాళ్ళ జీవితాల్లో తన పాత్ర ముగిసిందని స్పష్టమయ్యాక స్వచ్ఛందంగా పక్కకి తొలగాలనుకుంది. మహాభారత యుద్ధానంతరం శ్రీకృష్ణుణ్ణి ఆశ్రయించింది. ఆయన తన మేనలుడే కాదు, తాపత్రయాలను తగ్గించి ప్రశాంతత చేకూర్చే సంరక్షకుడని కుంతికి తెలుసు. అందుకే తన వారు అనుకుంటున్న అందరిపై మోహవిచ్ఛేదం చెయ్యవయ్యా అంటూ ప్రాధేయపడింది. మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నావు, నీ రుణం ఎలా తీర్చుకునేది? ఆత్మీయులైన యాదవులు పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని ఇక తెగతెంపులు చేసేయి కృష్ణ. నా బుద్ధి ఎల్లప్పుడూ నీ పవిత్ర పాద పద్మాల స్మరణలో లగ్నమయ్యేటట్టు చెయ్యి తండ్రి, అది చాలు నాకు అని వేడుకుంది. అలా ఆనాడు ఆ మహాసాధ్వి తన జీవన మలిసంధ్యలో విన్నవించుకున్నట్లు మనం కూడా ఆ మాధవుడి ముందు ప్రార్థనా గీతాన్ని ఆలపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ద్వాపరయుగం. మానవ సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయి. పుత్రులు ఆమెను బాగానే చూసుకుంటున్నారు. కోడలు తన మాట జవదాటిని సౌమ్యురాలే. అయినా కుంతీదేవి ఆ వ్యామోహాల నుంచి తనకు విముక్తి కలిగించమని స్వామిని వేడుకుంది. ఇది కలియుగం. మేడి పండును పోలేని మమతానురాగాలు. అయినా అవే అపురూపమని భ్రమపడుతూ ఉంటాం. వాటిని వదలలేక వైరాగ్యాన్ని అలవర్చుకోక వెర్రిగా పాకులాడుతూ ఉంటాం. వయసు వాలిపోతున్న వేళలో మనసును కుంతీదేవిలా మన వారి నుంచి మాధవుడి వైపు మరలించాలి. బంధనాల సంఖ్యలను పటాపంచలు చేయమని పరమాత్మను ప్రార్థించాలి. దేనికైనా ముగింపే ముఖ్యం. నాటక ప్రదర్శన కొంత బాగుంటే సరిపోదు. తుది అంకం ఆకట్టుకుంటేనే విజయవంతమైందని భావిస్తాం. మన జీవితము అంతే. ముదిమిప్రాయం ఎలా ముగిసిందనేది ప్రామాణికంగా తీసుకుని ఆ వ్యక్తి జీవన సార్థకతను నిర్ధారిస్తారు. అందువల్ల జీవన పర్యంతం అంతిమ గడియల్ని గుర్తు చేసుకుంటూ అప్రమత్తంగానే జీవించాలి. ఈ నేపథ్యంలో భక్త కబీర్ చక్కటి కవిత్వం రాశారు. సమీపిస్తున్న తోటమాలిని చూసిన మొగ్గలు విరబూసిన పూలు ఈరోజు కోతకి గురయ్యాయి, రేపు మనవంతు రాక మానదు అని విలపిస్తాయంటూ భావయుక్తంగా చెప్పారు. మృత్యువు కూడా ఆ తోటమాలిలా మన జీవన నందనవనంలోకి అనివార్యంగా వస్తుందని కబీర్ హెచ్చరించాడు. మొగ్గల వలె మనం కూడా మేల్కొని మనసును లౌకిక విషయాల నుంచి పారలౌకిక చింతన దిశగా మళ్లించాలని హితవు పలికాడు. ఏ మార్గాన్ని అనుసరించే వారికైనా జీవితంలో తప్పనిసరిగా కొందరితో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. జన్మ వలనో, ప్రేమ వలనో, కలయిక వలనో ఏదైనా కానీ ఆ సంబంధ బాంధవ్యాల్లోని అసందర్భాన్ని, అసంగత్వాన్ని, అశాశ్వతత్వాన్ని ఎవరైతే త్వరగా గుర్తిస్తారో వారు వియోగ సమయంలో విచారించరు అన్నాడు గౌతమ బుద్ధుడు. ఈ రోజుల్లో మనం మృత్యుపాసంలో చిక్కుకునే వరకు ఈ మానసిక స్థితికి చేరుకోవడం లేదు. లౌకిక కార్యకలాపాల నుంచి విరామం తీసుకోవడం లేదు. పరుగు ఆపితేనే ప్రశాంతత అని తెలుసుకోవడం లేదు. వార్ధక్యం ముంచుకొస్తున్నా కర్మలు చేస్తూ ఉండనవసరం లేదు. భగవంతుడిపై అసలైన భక్తి, అనురాగం పెంపొందే కొద్దీ కర్మలు తగ్గుతూ వస్తాయి. దైవ కృప ప్రసరించగానే కర్మలు పూర్తిగా తొలగిపోతాయి అన్నాడు శ్రీరామకృష్ణ పరమహంస. ఈ విషయాన్ని నుంచి బ్రహ్మానంద స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే చివరి రోజుల్లో అంత ప్రశాంతంగా ఉండగలం. విషయానందం అంటే ప్రాపంచిక విషయాల్లో ఆనందాన్ని పొందటం. బ్రహ్మానందం అంటే ఆధ్యాత్మికతలో ఆనందాన్ని ఆస్వాదించటం. పరమాత్మ ధ్యానం, పరోపకారం రెండూ కావాలి. పరమాత్మ ధ్యానం, పరోపకారం ప్రశాంతమైన వార్ధక్యానికి మూల సూత్రాలు. ఈ దేహంలో దారుఢ్యం ఉన్నప్పుడే సత్కారాలు చేస్తూ ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించుకుంటూ గడపాలి. దానం అడిగేందుకు వచ్చిన వామనుణ్ణి ఉద్దేశించి, అయ్యో మృత్యువు ఆప్తమిత్రుడు కాదు, యముడు దగ్గర చుట్టమూ కాదు, సేవకులు భక్తితో సేవించాలనే బుద్ధిమంతులు కారు, ప్రాణం శాశ్వతమూ కాదు, బ్రహ్మ ఈ శరీరాన్ని రాళ్లతోనూ మలచలేదు, అయినా మనుషులు సత్యం, దానం, దయా, ధర్మం అన్నీ వదిలేస్తున్నారు, ఆఖరి వరకు ఈ మాయా సంసారాన్ని సత్యమని భావిస్తున్నారు అంటూ చెప్పి ఆవేదన చెందాడు బలిచక్రవర్తి. యవ్వనం కన్నా వార్ధక్యానికి ఉన్న ప్రత్యేకత అనుభవ సారం. అపారమైన జీవితానుభవాలతో పాఠాలు నేర్చుకుని వివేక వైరాగ్యాలు పెంచుకుని
రాబోయే తరాలకు మార్గదర్శకులుగా నిలవాల్సింది పెద్దవారే. ఈ అంత్యదశ చింతనను ఈశోపనిషత్తు అద్భుతంగా వర్ణించింది. సూర్యుడు అస్తమిస్తున్న కాలాన్ని సంధ్యారాగం అంటారు. మనం అస్తమించే గడియలు కూడా అంతరంగిక ప్రశాంతతతో, ఆధ్యాత్మిక అన్వేషణతో సంధ్యారాగంలా రవళించాలి. నిశ్చలమైన మన చరమకాలం నలుగురికి ఆదర్శంగా నిలవాలి. యవ్వనం తొలి సంధ్య అనుకుంటే వార్ధక్యం మలి సంధ్య లాంటిది. ఆ మునిమాప దశ అనాయాసంగా నిష్క్రమించడానికి భగవంతుడి చరణాలే శరణ్యం. మునిమాపు దశ నుంచి అనాయాసంగా నిష్క్రమించడానికి భగవంతుడి చరణాలే శరణ్యం. ఆధ్యాత్మిక చింతనే అత్యున్నత మార్గం. విషయానందం నుంచి బ్రహ్మానంద స్థితికి ఎంత త్వరగా చేరుకుంటే జీవిత చరమాంకంలో అంత ప్రశాంతతను ఆస్వాదించగలం. లౌకికమైన లంపటాలకు ఎంత దూరంగా ఉంటే అంత్యకాలంలో అంత ఆనందాన్ని అనుభవించగలం. జీవిత సారాన్ని వడకట్టి అందించిన శ్రీ మనోజ్ఞ గారికి మనసా ధన్యవాదాలు. విజ్ఞుల ప్రబోధాలు సర్వదా అనుసరణీయమే. మాయ వదిలించుకుని పరమాత్మ చరణ కమలాలను ఆశ్రయించడమే కర్తవ్యం.